హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో మనం ప్రస్తుతం వచ్చేసి లలిత కలర్స్లో ఉన్నాం కొరుట్ల. సో ఇకనైతే ఒక పెద్ద గణపతి అయితే తయారు చేస్తారు, యూనిక్ మోడల్స్. సో అట్లానే చిన్న చిన్న గణపతులు కూడా తయారు చేస్తారు, మనం ఈరోజు చూద్దాం. సో గణపతులు అయితే కిర్రాక్ అంటే కిర్రాక్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇకనైతే ఒక గణపతి ఉంది. సో ఒకసారి చూద్దాం. గణపతి అయితే ఒక 10 to 11 feet ఉంటుంది. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. సో కిరీటంకి అయితే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, కలరింగ్ వర్క్. సో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, మైనర్ వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో బ్లూ కలర్ వేసారు గణపతికి అయితే. కిర్రాక్ అంటే కిర్రాక్ ఉన్నది. సో ఒకసారి కామెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో ఆర్ట్స్ కూడా కిర్రాక్ వచ్చింది. సో ఈ గణపతి వచ్చేసి 9 to 10 feet ఉంటది. మొత్తం బ్లాక్ కలర్ కిర్రాక్ ఉంది, ఆయిల్ పెయింట్ వేసారు. సో ఒకసారి కామెంట్ అయితే సో ఇక్కడ పేర్లకైతే సో గోల్డ్ కలర్ వేసారు తొండం మీద. సో ఇక్కడ చేతికి ఇట్లా. సో ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో కిరీటం కూడా వేస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో ఒకసారి కామెంట్ అయితే ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే దాదాపు 11 to 12 feet ఉంటది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఫినిషింగ్ అయితే కిరాక్ ఇచ్చారు. సో బ్లూ కలర్. సో గణపతి అయితే బొజ్జ గణపయ్య, నార్మల్ పీఠం ఇది. సో కిరాక్ అంటే కిరాక్ కొడుతుంది. సో బొట్టు చూసుకోవచ్చు, శివులం ఓం వచ్చింది. సో కిరీటంకి అయితే వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా. సో కిరాక్ అంటే కిరాక్ ఉంది. సో ఒకసారి కామెంట్ అయితే ఈ గణేశుడు వచ్చేసి 14 to 15 feet ఉంటది. సో గణపతి మాత్రం కిరాక్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు శివుడు పార్వతి. సో ఇక్కడ సైడ్ వచ్చేసి విష్ణువు లక్ష్మీదేవి. సో కిరాక్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్ వచ్చింది. సో ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంకా. సో బొజ్జ గణపయ్య పీట మీద కూర్చుంది, బ్యాక్గ్రౌండ్ లో ఆర్ట్స్ వచ్చింది. సో ఒకసారి కామెంట్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకున్నట్లయితే 13 to 14 feet ఉంటుంది. కిరీటం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక చిన్న ఆర్స్ వచ్చింది. ఆర్స్ పైన త్రిశూలం ఉంది. ఇక్కడ తొండం చూసుకున్నట్లయితే బ్లూ కలర్ వేసింది తొండం పైన. గణపతి వచ్చేసి బొజ్జ గణపతి. బొట్టు చూసుకున్నట్లయితే త్రిశూలం వచ్చింది. బొట్టు హైలైట్ ఇచ్చిండ్రు. కలరింగ్ అయితే సూపర్గా ఉంది. గణపతి వచ్చేసి ఒకసారి చూడండి, కామెంట్ చేయండి గణపతి ఎలా ఉందో. ఈ గణపతి వచ్చేసి ఈ షెడ్లనైతే ఇది పెద్ద గణపతి. సో దాదాపు 18-19 feet ఉంటుంది. సో కిరాక్ అంటే కిరాక్ ఉంది. సో మీద చూసుకోవచ్చు కలర్ అయితే ఇంకా అయిపోలేదు. సో మీద దేవి ఉంది. సో ఇక్కడ సైడ్ వచ్చేసి విష్ణుదేవుడు. సో అక్కడ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి ఉంది. సో మీద వచ్చేసి శేషనాగ్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ లో ఆర్ట్స్ వచ్చింది, బుజ్జ గణపయ్య. ఈ షెడ్లు వచ్చేసి ఇదే పెద్ద గణపతి. సో గణపతి మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది. సో నేను వచ్చేసి తొండం కడుపు కూడా పోతలేను. ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 7 to 8 feet ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ లో వేసుకోవచ్చు శివయ్య వచ్చిండు. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే శివయ్యకి వచ్చేసి 6 చేతులు ఉన్నాయి. సో డిఫరెంట్ గా. సో ఇక్కడ సైడ్ వచ్చేసి నంది ఉన్నది. సో పెద్దగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది నంది. సో గణపతి మాత్రం 5 to 6 feet ఉంటుంది. సో అంతే. సో బొజ్జ గణపయ్య. సో గణపతి మాత్రం కిరాక్ ఉంది. కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఒకసారి కామెంట్ అయితే ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి దాదాపు 4 to 5 feet ఉంటుంది. సో రథం మీద కూర్చున్న గణపతి. సో బ్యాక్గ్రౌండ్ లో రథం వచ్చింది, ఆర్ట్స్ తిరిగా. సో ఇక్కడ సైడ్ దేవత వచ్చింది. సో అక్కడ చూసుకోవచ్చు నెమలి తలకాయ ఎట్లా వచ్చింది ఆర్ట్స్. సో ఇక్కడ సైడ్ వచ్చేసి 2 నెమలీలు వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి ఒక ఏనుగు తలకాయ వచ్చింది. సో తలకాయ మీద గణేశుడు అయితే కాలు పెట్టిండు.